అమెరికా ఇరాన్ల మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరు దేశాలు పరస్పరం భారీ దాడులకు తెగబడ్డాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు తాము తాజా దాడులు జరిపినట్లుగా అమెరికా రక్షణ విభాగం స్పష్టం చేసింది. ఇరాన్లో క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థతో కూడిన సుమారు 90 లక్ష్యాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా దాడులకు ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము డ్రోన్లు, క్షిపణులతో ఎదురు దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా మరిన్ని దాడులకు దిగితే ఆ ప్రాంతంలోని ఇతర అమెరికా స్థావరాలకు ఈ దాడులను విస్తరిస్తామని ఇరాన్ విప్లవ దళాలు హెచ్చరించాయి. బహ్రెయిన్ రక్షణ దళాలు ఇరాన్ పంపిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేయగా కువైట్ సైన్యం కూడా ఈ దాడులను తిప్పికొట్టింది. కాగా ఇరాన్ రాజధాని టెహరాన్ను మష్హాద్ నగరంతో అనుసంధానించే రైల్వే మార్గంపై అమెరికా దాడి చేయడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. యుద్ధం మొదటి రోజే మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియలు మష్హాద్ నగరంలోనే జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై పర్యవేక్షణ తమకే ఉంటుందని, తమ నిబంధనల ప్రకారమే జలసంధి తెరుచుకుంటుందని ఇరాన్ పట్టుబడుతుండగా టెహ్రాన్ బెదిరింపులకు లొంగేది లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇరాన్ చమురు పరిశ్రమపై విధించిన ఆంక్షల మినహాయింపులను రద్దు చేసింది. తాజా ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ప్రతినిధులు తమతో ఒప్పందం కోసం సంప్రదింపులు జరుపుతున్నారని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ధృవీకరించలేదు. దాడి చేస్తే ప్రతి దాడి ఎదుర్కోవాల్సిందే అని ఇరాన్ హెచ్చరించడంతో ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా మునిగిపోయే అంచున నిలిచింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు పలికే కార్యక్రమం ముగిసింది. షియా ముస్లింల అత్యంత పవిత్ర నగరాల్లో ఒకటైన మషహద్లో ఇమాం రిజా దర్గా ప్రాంగణంలో ఖమేనీ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. లక్షలాది మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. ఇరాన్ ఈశాన్య ప్రాంతంలోని పవిత్ర నగరం మషహాద్ షియా ముస్లింల 8వ ఇమాం అయిన ఇమాం రిజా సమాధి ఉన్న ప్రాంతం. అదే పవిత్ర క్షేత్రంలో అయతుల్లా అలీ ఖొమైనీకి ఇరానియన్లు తుది వీడ్కోలు పలికారు. మషహాద్లోని ఇమాం రిజా పవిత్ర క్షేత్రంలో అయతుల్లా అలీ ఖమేనీకి ప్రభుత్వ, మతపరమైన లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజులుగా కొనసాగిన సంతాప కార్యక్రమాలకు ముగింపు పలికింది ఇరాన్. టెహరాన్, ఖోమ్ నగరాల్లో జరిగిన అంతిమ యాత్రలు, ప్రార్థనల అనంతరం ఖమేనీ భౌతిక కాయాన్ని ఆయన సొంత పట్టణం మష్హాద్కు తీసుకువచ్చారు. ఆయన పార్థివ దేహాన్ని తరలించిన స్పెషల్ ఫ్లైట్కు ఇరాన్ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్గా వచ్చాయి. ఖననం కార్యక్రమానికి ముందు మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు చివరిసారిగా ఖమేనీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. నల్ల జెండాలు, ఇరాన్ జాతీయ పతాకాల చేతుపట్టి వేలాది మంది ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయగా ప్రజలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 21 దేశాలకు చెందిన 4700 మంది విదేశీ ప్రతినిధులు ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భద్రతా కారణాల రీత్యా కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొనలేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దాదాపు 37 సంవత్సరాల పాటు ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగిన అలీ ఖమేనీ దేశ విదేశాంగ విధానం, అణు కార్యక్రమం, ప్రాంతీయ వ్యూహాలపై చెరగని ముద్ర వేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ముగియడంతో ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లయింది. అయితే కొత్త నాయకత్వం ముందు ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సంబంధాల పునర్నిర్మాణం వంటి కీలక పరీక్షలు నిలిచాయి. ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు తీవ్ర కలకలం రేపాయి. మషహాద్ పట్టణానికి చేరుకోవడానికి ఉపయోగించే 2 వంతెనలు యుఎస్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్, మషహాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మషహద్ సమీపంలో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోయారు. అంత్యక్రియల కార్యక్రమానికి ఆటంకం కలిగించేందుకే
అమెరికా ఈ దాడులు చేసిందని ఐఆర్జీసీ మండిపడింది.